హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము నాన్ టచింగ్ లూప్స్ అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాం. సరేనా? అసలుకి నాన్ టచింగ్ లూప్స్ అంటే ఏంటో చూద్దాం. సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్లో లూప్స్ ఉంటాయి కదా, మనం అందరూ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒక లూప్ అంటే ఒక నోడ్ వద్ద తిరిగి అదే నోడ్కి తిరిగి రావడాన్నే లూప్ అంటాం. అంటే ఒక లూప్ అంటే ఏంటి? ఒక నోడ్ వద్ద మొదలై తిరిగి అదే నోడ్కి రావడాన్ని లూప్ అంటాం. కానీ మనం ఇక్కడ నాన్ టచింగ్ లూప్స్ అంటే ఏంటో తెలుసుకుంటున్నాం కాబట్టి దాన్ని కూడా చూద్దాం. సరేనా? రెండు లూప్స్ని ఒకే నోడ్ కామన్గా లేకపోతే, వన్స్ అగైన్ ఐ రిపీట్, రెండు లూప్స్కి ఒకే నోడ్ కామన్గా లేకపోతే ఆ రెండు నాన్ టచింగ్ లూప్స్గా చెప్పచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఫిగర్లో కనపడుతూ ఉంటుంది. నోడ్ బి దగ్గర లూప్ 1 ఉంది, నోడ్ బి దగ్గర లూప్ L1 ఉంది, నోడ్ డి దగ్గర లూప్ L2 కూడా ఉంది కదా, L2 అనేది ఉంది. ఇవి రెండు ఏ నోడ్ని షేర్ చెయ్యవు, అంటే ఇవి టచ్ కూడా కావు. దీన్నే మనము నాన్ టచింగ్ లూప్స్ అని పిలుస్తాం. ఇప్పుడు కామన్ నోడ్ ఉంటే టచింగ్ అని అర్థం, కామన్ నోడ్ లేకపోతే నాన్ టచింగ్ అని అర్థం అన్నమాట. ఈ కాన్సెప్ట్నే మనము మాన్సన్ గెయిన్ ఫార్ములాలో వాడతాం ఎక్కువ. అంటే లూప్ పెయిర్స్, లూప్ కాంబినేషన్ని ఇక్కడ ఒకే డిపెండెంట్గా అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.